స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది, అప్పర్ కానీ లోయర్ కానీ, ఇట్లా ప్రతిదీ కూడా అంటే 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 13 చిన్న జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక వ్యవసాయక రాష్ట్రంగా తయారు చేయాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలని ఆలోచనతోటే పోలవరం ప్రాజెక్టుగా ఆ రోజు పెద్దపీట వేశారు. అందుకే మళ్ళీ ఆ పోలవరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ఏ రకంగా చేయాలి, ఎక్కడెక్కడ ఏ రకంగా తప్పిదాలు చేశారు, ఇవన్నీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా ఆయన క్షేత్రస్థాయిలో ఆయన పదవీ బాధ్యతలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ విజిట్, మొదటి క్షేత్ర పరిశీలన పోలవరం ప్రాజెక్టుకు వస్తూ ఉన్నారని అంటే ఆయన వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా